హాయ్. హాయ్. పేరేంటి? సూర్య. హో. మీ పేరు? మనోజ్ఞ. హో, ఓకే. లెట్స్ బి ఫ్రెండ్స్. యా, షూర్. మనోజ్ఞ, బయటికి వెళ్దామా? హా, వెళ్దాం పద. నీతో ఉన్నప్పుడు టైమే తెలియట్లేదు సూర్య. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. హే, నీకు బాలే మూవీస్ అంటే ఇష్టమా? ప్రాణం అండి. అయితే మన ఇద్దరి టేస్ట్ కూడా ఒకటే అనమాట. సూర్య, మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం రా, మళ్ళీ కలవలేమేమో. ఓ అవునా, మరి నేను కాంటాక్ట్ అవ్వడం ఎలా? ఇట్స్ ఓకే సూర్య, ఎలాగో వీడియో కాల్స్ అని మెసేజ్ అని నేను ఎప్పుడు నీతో కాంటాక్ట్ ఉంటాగా. డోంట్ వరీ. ఓ సరే. బాయ్ రా, జాగ్రత్త. వెళ్ళాక కాల్ చేస్తా. సరే, బాయ్. నువ్వు నన్ను ఫ్రెండ్ లాగే చూసావు మనమ్మ, కానీ నేను మాత్రం ఎప్పటికైనా నాలో ఉన్న లవ్ నీకు చెప్తామని అనుకున్నా. కానీ ఈ లోపు నువ్వే వెళ్ళిపోయి. కానీ ఎప్పటికైనా నా లవ్ నీకు చెప్పే తీరుతాను, ఇది మాత్రం నిజం. గట్టివాడవని పట్టి తిని చెయ్యి, గట్టివాడవని పట్టి తిని చెయ్యి, పట్టి విడువరాదు కృష్ణ. గట్టివాడవని పట్టి తిని చెయ్యి, పట్టి విడువరాదు వట్టి మాయలలో నన్ను తగిలించితే ఎటులనే పోదు గోపాల, ఎటులనే పోదు. శరణు శరణు భూరమణ దయాకర కరుణ చూడరాజా కృష్ణ. శరణు శరణు భూరమణ దయాకర కరుణ చూడరారా కృష్ణ. ధరణిలోన జనమురమున వెలసిన నరహరిదయ రాధా గోపాల, నరహరిదయ రాధా గోపాల, నరహరిదయ రాధా. అరే సూర్య, చెప్పరా. నువ్వు ప్రపోజ్ చేసిన వీడియో కాల్నే కదరా, ఎందుకంత రెడీ అవుతున్నావు? ఒరే దేవరాజు. అరే నిసార్లు చెప్పాలా నీకు దేవాన్ని పిలవమని? సర్లే, దీనికేం తక్కువ. అయినా ఇన్ని రోజుల నుంచి యాక్సెప్ట్ చేయండి, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తా కదా? పక్కా యాక్సెప్ట్ చేస్తుందిరా. అసలే ఫెబ్ 14th పక్కా హిట్ అనుకో. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏముంది, ఎగిరికి అంతేస్తారా, దానికన్నా నాకు ఇంకేం వద్దురా బాబు. ఒకవేళ ఏది చేస్తే? అమ్మాయి లేకపోతే ఏందిరా, దేవుడు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిండు, అది చాలు నాకు. ఇక్కడ పాట వస్తుంది. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. సత్యనా? హలో అన్న. అరే సూర్య, ఎక్కడున్నావురా? ఇక్కడనే అన్న, రూమ్లో. ఆ అమ్మాయికి విషయం చెప్పావారా సూర్య? లేదన్నా, ఇప్పుడు చెప్పబోతున్నా. చాలా భయంగా ఉన్నది.
కనీసం ఎవరు ఐడియాలు సలహాలు కూడా ఇవ్వట్లేదన్నా. ఎట్లా ప్రపోజ్ చేద్దామో అర్థమే అవ్వట్లేదు. అరే జనాలు ఎందుకు సలహాలు ఇస్తారో తెలుసారా? వాళ్ళని ఎవ్వరు అడగరు కాబట్టిరా. అదే జనాలు సలహాలు ఎందుకు తీసుకుంటారో తెలుసా సూర్య? దాని మీద ఏం కాస్ట్ ఉండదు కాబట్టి. అదే సలహా మీద 100 పెట్టి చూడరా, ఎవ్వరు రారురా. ఈ పనికి రానున్న ఐడియాలు సలహాలు వినకు సూర్య, ధైర్యంగా వెళ్ళి మాట్లాడు. సరే అన్న, నాకు టైం అవుతుంది, నేను ఉంటా. సరే మరి, టైం అవుతున్నట్టుందిగా, వెళ్ళు. బాయ్. టైం అవుతుంది. దేవుడా యాక్సెప్ట్ చేశారు. హాయ్ సూర్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇక్కడే రూమ్లో ఖాళీ. నువ్వు? ఏం లేదు సూర్య, బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నా. బ్యాగ్స్ ప్యాకింగా? దేనికి? తాతకి ఒంట్లో బాగాలేదురా. హో, నీకు చెప్పడం మర్చిపోయా. ఎల్లుండి మార్నింగ్ నేను హైదరాబాద్కి వస్తున్నా. సో కలుద్దాం, సరేనా? మర్చిపోకు. సరే, ఎల్లుండి కలుద్దాం. ఏంటి బయటికి వెళ్తున్నావా? మంచి టిప్ టాప్ గా రెడీ అయ్యావు. ఏంటి మ్యాటర్? నీకోసమే. చూడు మనమ్మ, నేను స్ట్రైట్గా ఒక పాయింట్కి వస్తాను. నీకు ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, కానీ భయం వల్ల ఆగిపోయాను. ఇప్పుడు కూడా నీకు చెప్పకపోతే ఎక్కడ దూరం అయిపోతావో. ఐ లవ్ యూ మనమ్మ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి లవ్వా? నాకు నీ మీద అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు సూర్య. నేను ఎప్పుడు నేను ఒక ఫ్రెండ్ లానే చూశాను. నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఎనీహౌ, అయినా నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు. నాకు మళ్ళీ కాల్ చేయకు. బాయ్. అరే సూర్య, ఊరుకోరా. అయినా మాకు అర్జున్ టేస్ట్ మేము వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ కదరా, కాంటాక్ట్లో ఉన్నాడు కదా. అయినా వాడేం బాగుంటాడు రా, వాడికైనా నువ్వేనేం కదా. రే, నువ్వు కొంచెం దూరం గెలరు. ఈడొకడు. అయినా నేనేమన్నా, వానికైనా నువ్వేనేమన్నా, అది తప్ప? రే దేవా, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. మనం ప్రేమించే అమ్మాయికి అమ్మాయి ఎవరైనా ప్రేమిస్తున్నా, ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నా, వాడు మంచోడైనా, వాడు మహేష్ బాబు అంత హ్యాండ్సమ్ ఉన్నా మనకు నచ్చడు, మన చుట్టుపక్కల ఉన్న నచ్చడు, అంతే అది. అరే సూర్య, ఊరుకోరా. అయినా అయితే ఎస్ అని చెప్పాలి, లేకపోతే నో అని చెప్పాలి. అది వదిలేసి నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది, నాకు నీ మీద అలాంటి ఇంట్రెస్ట్ లేదని ఎందుకు మాటలు ఇవన్నీ? చా
నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. అరే సూర్య, రే లేచావా? టైం అవుతుంది, రెడీ అవ్వు. ఎక్కడికి? అదే కదా ఈరోజు మొన్న కూడా ప్రపోజ్ చేస్తా అన్నావు. నిన్ననే ప్రపోజ్ చేశా కదరా, రిజెక్ట్ కూడా చేసింది. పిచ్చి ఏమైనా పెట్టినప్పుడు ప్రాంక్ చేస్తున్నావా? మస్తు కలర్లో పడ్డావు, వెళ్ళి రెడీ అవ్వకు. ప్రాంక్ అంటానే వీడు. సేమ్ డేట్, సేమ్ టైం. ఈ బాటిల్ నిన్న కూడా కలగన్నానా? ఏం అర్థం కావట్లేదు. కలే అనుకుంటా. అన్న కాల్. హలో అన్న. ఏరా సూర్య, ఎక్కడున్నావురా? అన్న ఇంటికి మాట్లాడుతున్నా. హలో, ఉన్నావారా? అన్న ఇక్కడే రూమ్లో ఉన్నాను. ఆ అమ్మాయికి విషయం చెప్పావారా సూర్య? అన్నకు కూడా గుర్తులేదా? రే, నీ బ్రెయిన్ ఎక్కడ ఉందిరా, మాట్లాడట్లేదు? అలా ఏం లేదన్న, ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెప్పబోతున్నా. సరేరా మరి, బాయ్. సరే అన్న. అన్నకు కూడా తెలీదా ఏం జరుగుతుందో అసలు? ఏం తెలియనట్టుగానే ఉందా? హాయ్. హాయ్ రా, ఏమైందిరా? ఏదో డల్గా ఉన్నావు. ఆర్ యూ ఓకే? అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఐఎమ్ గుడ్. ఇక్కడే రూమ్లో ఉన్నాను. ఏమోరా, టిప్ టాప్గా రెడీ అయ్యావు. ఏంటి మ్యాటరు? నీకోసమే. నా కోసమా? అవును మనం, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఎప్పటి నుంచో నాకు చెప్దాం అనుకున్నా, బట్ నువ్వు ఏమంటావు నాకు ఆగిపోయావు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు దూరం అయిపోతావు అని చెప్పాను. ఏంటి లవ్వా? నాకు నీ మీద అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు సూర్య. నేను ఎప్పుడు నేను ఒక ఫ్రెండ్ లానే చూసాను. నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. అయినా నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు. నాకు మళ్ళీ కాల్ చేయకు. బాయ్. అసలు ఏం జరుగుతుంది? ప్రపోజ్ చేశాను, మళ్ళీ రిజెక్ట్ చేసింది. అది కూడా సేమ్ వే. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది.
మళ్ళీ ఫిఫ్త్ ఎన్నిసార్లు పడుతుంది అయితే అసలు ఏం జరుగుతుందిరా నాకు నాకే ఇలా అవుతుందా అందరికీ ఇలా అవుతుందా చాలా అర్థం కావట్లేదు అన్న ఫోను వద్దులే ఏంది వీడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? ఏమైంది వీడికి? ఈసారి తిన్న ఎట్లని అడగాల్సిందే. హాయ్. హాయ్. కాదు, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, మొన్న కూడా మాట్లాడుకున్నాం, వీడియో కాల్ చేసుకున్నాం. నీకేం గుర్తులేదా? ఏమైందిరా? ఆర్ యూ ఓకే? నేను నీకు ప్రపోజ్ కూడా చేశాను, నువ్వు రిజెక్ట్ కూడా చేసావు. నీకేం గుర్తులేదా? ఏంటి, నువ్వు నాకు ప్రపోజ్ చేసావా? నేను నిన్ను రిజెక్ట్ చేశానా? చూడు సూర్య, నాకు నీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు. నాకు మళ్ళీ కాల్ చేయకు. బాయ్. అలా కాదు, మనం ఒకసారి నేను చెప్పేది. ఈసారి కూడా తుప్పినట్టే. ఫస్ట్ సారి చేసినా రిజెక్ట్ చేసింది, సెకండ్ టైం చేసినా రిజెక్ట్ చేసింది, థర్డ్ టైం చేసినా రిజెక్ట్ చేసింది. అసలు ఏంద్రా ఇది? బహుశా నాకు దేవుడు ఇచ్చిన వరమా ఇది? ఎన్నిసార్లు ట్రై చేసుకుంటే అన్నిసార్లు ట్రై చేసుకోనికి. అరే ఏది ఏమైందా, మనం దక్కించుకున్నాం, మనకి ఇంపార్టెంట్ రా. ఒక్కవేళ ఇదే కనుక దేవుడు ఇచ్చిన ఛాన్స్ ఏముంటే దీన్ని అస్సలు వదులుకోకూడదు. ఇక చూడు మనం రేపటి నుంచి నేను అంటే ఏంటో చూపిస్తాను. ఓ సారీ, రేపు ఉండదు కదా, ఈరోజు రిపీట్ అవుతుంది. ఈ రోజు నుంచి నేను అంటే ఏంటో చూపిస్తాను. ఈరోజే నేను చూపిస్తాను. ఇది బాగుంది, రైట్ పడుకుందాం. ఏమైందిరా? ప్రపోజ్ చేసినా మనం నాకే చేసినరా రిజెక్ట్ చేసింది. రే ఏం చేసి నవ్వుతావేందిరా మెంటల్? నువ్వు చూడరా నేను ఏం చేస్తున్నావు. చిప్పు దబ్బినట్టుంది పాపం. మనోజ్ఞ, ఐ లవ్ యూ. చూడు సూర్య, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఒకసారి చెప్పి కాల్ చేయకు. బాయ్. నేను రోజు చెయ్యని స్నానం నువ్వే నా ప్రాణం. నాకు ఇష్టమైన సీరియల్ మొగలు రేకుడు, కొట్టేవా నా గుండెకి మేకలు. కట్ చేసింది. ఐ లవ్ యూ చెప్పాల. ఐ లవ్ యూ ఇది ఇంకా తెలుసు. ఐ లవ్ యూ ఇది బాగుంది. ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా. హే చిపోరా. ఏంది కట్ చేసినట్టుంది? ఓ సిగ్గుతో కట్ చేసినట్టుంది, పిచ్చిది.
అయ్యప్పా మనోజ్ఞ ఐ లవ్ యూనే. నాకు నీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు. నాకు మళ్ళీ కాల్ చేయకు. అజయ్కి Bye. ఆగే బాబు. రామచంద్ర బాబు కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. చీ దీనమ్మ ఏం టార్చర్ రా. మళ్ళీ ఎత్తేటేమో. రే రే ఎందుకలా పిచ్చి కుక్కలా చేస్తున్నావు? నీకు డే రిపీట్ అడ్డమని ఇంగ్లీష్ సినిమా చూస్తే అట్లానే ఉంటది. అరే ఇది ఇంగ్లీష్ సినిమా కదా, కలగదు. ఇది నిజం రా, నమ్మురా. నేను నమ్మంటారా బై? ప్రూవ్ చేస్తే ఓకేనా? ఇట్లాగా ఇప్పుడు ఇంకా వీడియో కాల్ మాట్లాడలేదు, కరెక్టేనా? అవును. ఇప్పుడు నేను వీడియో కాల్ చేస్తా, ఆమె అటెండ్ చేస్తా, నేను ప్రపోజ్ చేస్తా, రిజెక్ట్ కూడా చేస్తాను. నువ్వు చూడు కావాలని. సరే చూద్దాం రా. ఇప్పుడు చూడు. హాయ్. హాయ్, ఏం చేస్తున్నావురా? ఇక్కడే రూమ్లో ఉన్నా. ఎప్పటి నుంచో విషయం చెప్దాం అనుకుంటాను మనం. ఎలా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి లవ్వా? నాకు నీ మీద అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు సూర్య. నేను ఎప్పుడు నేను ఒక ఫ్రెండ్ లాగానే చూసాను. నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఎనీహౌ, అయినా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నాకు అస్సలు కాల్ చేయకు ఇంకోసారి. బాయ్. ఇప్పుడు నమ్ముతావా? అదేంద్రా అట్లా ఎడిట్ చేసింది? ఒరే అదేరా నేను చెప్పేది. ఇదే రోజు నేను ఎన్నిసార్లు వచ్చినా తెలుసా, మైండ్లో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఏమోరా నాకైతే నమ్మబుద్ధి అవుతలేదు. నా మీద సందేహపడుతున్నావా? అబ్బా వీడు మళ్ళీ స్టార్ట్ చేసింది. స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? సూర్య అంటే ఏంటో తెలుసా నీకు? ఇంతకుముందే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకోసం నా ప్రాణం. రే ఈ ఇమోషనల్ ఎలా కుట్టకు, నమ్ముతాలే. మరి అదే నమ్మమంటుంది. అంటే ఇది మాకెవరికి గుర్తు, ఓన్లీ నీకే గుర్తుంటుందా? నీకు జరిగేది టైం లూప్ రా. అంటే టైం లూప్ అంటే నీ ప్రెసెంట్లో నీ పాస్ట్లో ఏదో ఒక మూమెంట్ని రీసెట్ చేసుకొని అవుతుంది రా. నీకు జరిగే లూప్స్లో అన్ని నార్మల్ థింగ్స్, ఒక్క రిజెక్ట్ చేయడం తప్ప. ఒకవేళ నీకు మళ్ళీ ప్రపోజ్ చేసి ఆమె యాక్సెప్ట్ చేస్తే మేబీ లూప్ అయిపోవచ్చేమో, నాకైతే అది అనిపిస్తుంది. దేవునికి ఇంకో ఛాన్స్ ఇచ్చాను అనుకోవచ్చుగా. అమ్మాయికి విషయం చెప్తావారా సూర్య? నాకు నీ మీద అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు సూర్య. ఆగిపోద్ది కాదు మామ, తను యాక్సెప్ట్ చేస్తే నిజంగానే ఆగిపోద్ది. రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ లుక్ ఉంది కదా, 12కి 12 వరకు వెయిట్ చేయాలి. హలో హలో మనోజ్ఞ, ఏంటి? ఒకసారి నేను చెప్పేది విను. అయినా ఎందుకు కాల్ చేసావు? నేను కట్ చేస్తున్నా. ఒకసారి నేను చెప్పేది విను. అసలు ఏం జరిగిందంటే,
ఇది మనకు జరిగింది. నేను చెప్పేది నిజం. నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నా, కానీ తర్వాత నీకు గుర్తుండదు. నువ్వు యాక్సెప్ట్ చేసేది తప్ప ఈ లూప్ ఆగదు. కానీ నెక్స్ట్ లూప్లో మాత్రం మళ్ళీ ప్రపోజ్ చేస్తా. మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని లూప్స్ అయినా సర్లే, నేను నీకోసం మళ్ళీ 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 ప్రపోజ్ చేస్తూనే ఉంటాను. రే జాగ్రత్త, దీనిలోంచి ఎట్లైనా బయటపడు. సరేరా. చెప్తే యాక్సెప్ట్ చేస్తుంది. అన్నీ ట్రై చేశాను. హాయ్. హాయ్ రా, ఏం చేస్తున్నావురా? ఏం లేదు, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నా. ఓ, ఎల్లుండి ఊరు వస్తున్నావు కదా? నీకు ఎలా తెలుసు? నేను నీకు చెప్పలేదు కదా. అంటే అది మనం ఏంటి బయటికి వెళ్తున్నావా? మంచి టిప్ టాప్ గా రెడీ అయ్యావు. ఏంటి మ్యాటర్? నీకోసమే. వాట్? నా కోసమా? నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావేమో అని భయం. సో కాబట్టి చెప్తున్నా. అంటే నాకు ఇష్టం మనం. ఇన్ని రోజులు నేను కూడా ఫ్రెండ్ లాగానే అనుకున్నాను, కానీ ఎప్పుడైతే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడు రియలైజ్ అయ్యాను. నాకు తెలుసు నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదని. ఇన్నాళ్ళు మన జర్నీలో నీకు ఒక్కసారి నా మీద ఫీలింగ్ కలగలేదా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి మన పాస్ట్, మన జర్నీ, మనం తిరిగిన ప్లేసెస్ ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాను. అయినా కూడా నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ కలగలేదంటే నేను ఫోర్స్ చేయను, కాల్స్ మెసేజ్ కూడా చేయను. కానీ ఒక్కసారి నా కోసం కళ్ళు మూసుకొని ఆలోచించుకున్నాను. హాయ్. హాయ్. మీ పేరేంటి? సూర్య. ఓ, మీ పేరు? మనోజ్ఞ. ఓ, నైస్ నేమ్. లెట్స్ బి ఫ్రెండ్స్. యా, షూర్. మనోజ్ఞ, బయటికి వెళ్దామా? నీతో ఉన్నప్పుడు టైమే తెలియట్లేదు సూర్య. వెళ్దాం పద. అయితే మన ఇద్దరి టేస్ట్ ఒకటే అన్నమాట. అయినా సూర్య, నీతో ఉన్నప్పుడు ఐ ఫీల్ సేఫ్. నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతా. నీ కేరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సూర్య, మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం రా. మళ్ళీ కలవలేమేమో. అవునా? ఇప్పుడు ఎలా? ఇట్స్ ఓకే సూర్య. ఎలాగో వీడియో కాల్స్ అని, మెసేజ్ అని నేను ఎప్పుడు నీతో కాంటాక్ట్ ఉంటాగా. డోంట్ వరీ. బాయ్ రా, జాగ్రత్త. వెళ్ళాక కాల్ చేస్తా. థింగ్స్ అన్నీ తీసుకున్నావుగా, జాగ్రత్తగా వెళ్ళి. వెళ్ళాక కాల్ చేయి, మర్చిపోకు. నేను వెయిట్ చేస్తూ ఉంటా. బాయ్. ఇప్పుడు అర్థమైందా మనోజ్ఞ, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో? సూర్య, నేను నీకు నైట్ కాల్ చేస్తా. మనం ఏమైంది? వచ్చేసింది. చెప్తుంది ఏందో ఇప్పించేది. ఫోన్ వస్తుంది అసలు. టైం ఎంత? 11:55 అవుతుంది, ఇంకా రావట్లేదు కాల్. అసలు చేస్తుందా?
లేక మళ్ళా లూపా? హలో మనోజ్ఞ, హా, చెప్పు మనోజ్ఞ. నాకు మొదట్లో లవ్ ఫీలింగ్ ఉండేది కాదు సూర్య. కానీ ఎప్పుడైతే నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టానో అప్పుడు మన పాస్ట్ అండ్ మన మెమొరీస్ అన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యాయి. నీతో సేఫ్గా ఉన్నా అన్నప్పుడు, నీ కేరింగ్ అంటే ఇష్టం అన్నప్పుడు, నీతో ఉండే టైమే తెలియట్లేదు అన్నప్పుడు ఇంకేం కావాలి? ఇవన్నీ లవ్ కాకపోతే ఇంకేంటి? అందుకే చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ టూ మనోజ్ఞ. ఇక నుంచి మనం ఫ్రెండ్స్ కాదు. అవును. సరే, అమ్మ పిలుస్తుంది, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. అదేంటి, ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా. ఎల్లుండి వస్తాను, అప్పుడు కలిసి మాట్లాడు. బాయ్. బాయ్. రే దేవా, ఏంట్రా అంత బ్లష్ చేస్తున్నారు? మీకు లవర్లు ఉన్నారా? మరి ఎందుకురా మీకు? బ్లాంక్ కనిపించగానే అసలు సినిమా అయిపోయిందని అనుకోవడమే, ఇంకా అవ్వలేదు, ఉంది చూడండి. రే 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 ఎవడు రాడు? ఏ అవు, వాడు ఎవడో తీసేస్తున్నాడు. రే చూడు సినిమా అయిపోలేదు, ఇంకా చూడు. రే కుడి ఓకేనా? ఓకే, హెయిర్ సూపర్. స్కిన్ టమాటా లెక్క తెల్లగా ఉన్నవాళ్ళు. తెచ్చి జగన్ కంపారిజన్. దేవా, ఎలా ఉన్నావు? రే అర్జున్, రా కూర్చో. ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను. నువ్వేంటి రెడీ అవుతున్నావు? నా దగ్గరకా? అంటే అది జిగ్గు రా. లేరా బాబు, మొత్తానికి కలిసిపోయారు. మొన్నటి నుంచి ఒకటే టార్చర్రా. నాకు డే లూప్ అవుతుంది, నాకు డే రిపీట్ అవుతుంది, సూర్యకి చెప్తే కానీ ఆగదు, ఇప్పుడు చెప్పేసి ఆగిపోయింది అనేదో చెప్తుంది. అయినప్పుడు ఆ స్వతంత్రాలు ఎందుకులే. రే దేవా, పదరా బయటికి వెళ్దాం. మనోజ్ఞకి లూప్ అంటాడేంటి? అంటే కుంప తీసి మనోజ్ఞ కూడా అన్ని లూపులు యాక్సెప్ట్ చేయండి, ఆ లూప్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది? అప్పుడు కాల్ కట్ చేయలేదు, కన్వర్సేషన్ వినిందంటావా? మొత్తం వినిందిరా. నువ్వు యాక్సెప్ట్ చేసేది తప్ప ఈ లూప నేనే చెప్పేసా. నా లూప్లో తను లేదు, తన లూప్లోనే నేను.